श्रीराम राम रामेति श्रीराम राम रामेति रमे रामे मनोरमे रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने रामनाम वरानने। కామయే త్వాం విశాలాక్షి, నేను నీ యందు కామమును పొందాను. బహుమన్యస్వ మాం ప్రియే, నేను సకల లోకములలోనూ కూడా సకల లోకములను ఆహ్లాదపరచగలిగినటువంటి చూపులు కలిగినవో విశాలాక్షి. అంటే ఆయన ఉద్దేశం ఏమిటో తెలుసా అండి? ఆవిడ ఎటువైపుకి చూస్తే అటువైపు చూడబడిన వాళ్ళందరూ కూడా వశులై ఆవిడని తనదిగా చేసుకోవాలని కోరుకునేటటువంటి నయన సౌందర్యం ఉన్న తల్లి అని. తల్లి అని కాదు కదా, అంటే నేనంటే అంటున్నాను కానీ, అంటే ఇప్పుడు తప్పు ఎవరిదంటాడు? అంత అందం నీకు ఉండడం నీ తప్పు. నువ్వు అందగత్తేవు కాకపోతే నేను ఎందుకు తీసుకొచ్చి ఉండేవాడిని? ఇదే విశాలాక్షి శంకరాచార్యుల వారికి అయితే దృశాగ్రాహీయస్యాదరదలిత నీలోత్పల రుచ, లోకాలన్నింటినీ కాపాడగలిగినటువంటి తల్లి. ఈయనకి లోకాలన్నింటినీ కూడా ఆహ్లాదపరచగలిగినటువంటి చూపున్నదానివి. నేనేమిటి? ఎవరైనా నీ చూపు చూస్తే పడిపోతారు. నువ్వు చూసినా నిన్ను చూసినా పడిపోవడం తథ్యం. ఇది ఎంత దారుణంగా ఉంటుందంటే, ఇందులో ఆయన మనస్సులో ఒక దృష్టికోణం ఉంది. అందుకే తీసుకురాగానే తన ఐశ్వర్యాన్ని చూపించాడు. ప్రతి ఆడది ఐశ్వర్యానికి పడిపోతుందని, ప్రతి ఆడది పొగిడితే పడిపోతుందని రావణుడికి లోపల ఒక నమ్మకం. అంటే ఎంత తప్పైనా చేసేస్తారు, ఈ రెండు ఉంటే చాలు. కాదు, వాళ్ళు అలా ఉండరు అన్న స్థితి ఉన్నవాడు రామచంద్రమూర్తి. అలా అనుకునేవాడు రావణాసురుడు. ఈ రెండిటిలో నువ్వెలా ఉన్నావో నిన్ను నువ్వు పరిశీలించుకోవలసి ఉంటుంది. సుందరకాండ అన్న అద్దంలో నీ ప్రతిబింబాన్ని చూసుకొని, దానికి నువ్వు ఎవరికి చెప్పక్కర్లేదు. ఒకవేళ తేడాగా నువ్వు కనపడితే నిన్ను దిద్దుకోవలసి ఉంటుంది. కాబట్టి సర్వాంగ గుణ సంపన్నే సర్వలోక మనోహరే, గొప్ప అంగవైభవము కలిగినటువంటి దానా, సర్వలోకముల యొక్క మనస్సును హరించగలిగినటువంటి దానా, నేను నీ యందు కామమును పొందాను. అంటే అలా కామం పొందకుండా ఎవడుంటాడు? అది ఆయన ఉద్దేశ్యం అనమాట. ఆయన మాటలు అంటే తప్పు తాను చేశాననడు, దబాయించి మాట్లాడతాడు. ఇది రావణ ప్రవృత్తి. తప్పుని నిజమే, నేను అలా చేయకుండా ఉండవలసింది, నన్ను క్షమించండి అన్నారనుకోండి మీరు రాముడు. ఎంతసేపటికి దబాయించే ప్రయత్నం చేసి ఇంకేమీ కుదరలేదనుకోండి, నా వ్యాఖ్యలు వక్రీకరింపబడ్డాయి అన్నారనుకోండి మీరు రావణుడు. ఇంతే తప్ప. నిజమే, నేను అలా అనకుండా ఉండవలసింది, నేను క్షమార్పణ చెప్తున్నాను అన్నారనుకోండి మీరు రామచంద్రమూర్తి అని గుర్తు, హృదయ సంస్కారం ఉందని గుర్తు. అలా ఒక్కనాటికి ఒంటికి ఎన్నేళ్ళు వచ్చినా అండం. అది ఏమి సంస్కారం? అలా వద్దు, అలా ఉండకండి చెప్తోంది సుందరకాండ. తెలియకపోవడం తప్పు కాదు, తప్పు చేయడం తప్పు కాదు. తప్పు చేస్తే తప్పని మీ మనసుకు అనిపించగానే క్షమార్పణ అనండి, అంతే. అది సంస్కారం తప్ప దబాయించే ప్రయత్నం చెయ్యొద్దు. అలా ప్రయత్నం చేస్తే జ్ఞాన కలునిలోని శారదయువోలే, అది మంచి పద్ధతి కాదు. కాబట్టి నేహకే చిన్మనుష్యావా రాక్షసాహ కామరూపిణ వ్యస సర్పతు తే సీతే భయం మత్త సముత్థితం. ఆయన అంటాడు, దేనికి అలా భయపడుతున్నావు? అలా భయపడుతూ కూర్చుని అలా ఒదిగిపోయి జాగ్రత్తగా మోకాళ్ళు గొంతు కూర్చుని మోకాళ్ళతోటి చేతులతోటి కనపడకుండా ఏదో గొవ్వ పెట్టలా అలా ముడుచుకుపోయి భయపడతావు ఎందుకు? ఇక్కడ ఎవరు మనుష్యులు లేరు, రాక్షసులు లేరు, మరి ఎదురుగుండా ఉన్నవాళ్ళు నా కింకర్లు. మన ఇద్దరం ఇక్కడ ఏం మాట్లాడుకున్నా ఎవరికి తెలియదు. అంటే ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే, ఆవిడ కూడా ఏదో విరాట పర్వంలో సైరంధ్రి రూపంలో ఉన్న ద్రౌపది మాట్లాడినట్లు ఏదో మాట్లాడదాం అనుకుంటోంది, కానీ వీళ్ళందరూ ఉన్నారు, మాట్లాడితే నేను ఇలా మాట్లాడాలని రేపు పొద్దున్న అందరికీ తెలిసిపోతే, అంటే ఎవరికి తెలియకుండా తప్పు చేయడానికి ఇష్టపడుతోందేమో. అంటే వాడి ఊహల దరిద్రానికి అంతులేదు అసలు. ఎంత అవతల వాళ్ళు ఏ భ్రష్టత్వానికైనా సిద్ధమని తాను భ్రష్టత్వం పొందుతుంటాడు తప్ప, అసలు ఆయనైతే పైన ఉన్నాయనే
ఉష్ణార్థితాం సానుసృతాస్రకంఠీం పురావరార్హోత్తమ నిష్కంఠీం అంటారు ఆయన. వీడికి ఇలా కనబడుతుంది, వీడికి నీ మనసు నిన్ను పాడి చేసేస్తుంది. అలా ఆలోచించకో, చాలా తప్పు. ఉన్నతంగా ఆలోచించడం నేర్చుకో. ఇది సుందరకాండ తీర్పు. కాబట్టి ఎంత చమత్కారంగా మాట్లాడుతూ వీళ్ళందరూ ఉన్నారని భయపడుతున్నావా? ఏం భయం లేదు, నువ్వేం బెంగ పెట్టుకోక్కర్లేదు. మన ఇద్దరం ఏం మాట్లాడుకున్నా ఏ తప్పు చేసినా ఎవరికీ తెలియదు. స్వధర్మో రక్షసాంభీరు సర్వధైవ నసంచయ గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమధ్య. వాడు ఒక విషయాన్ని తెలుసుకున్నాడు ఆవిడ దగ్గర. ఏంటంటే ఆవిడికి ధర్మం అంటే ఇష్టము అని తెలుసుకున్నాడు. ఏమంటే నేను పతివ్రతని, నా పతివ్రతా ధర్మం, నా పతివ్రతా ధర్మం అంటోంది కదా, రాముడు ధర్మాత్ముడు అంటోంది కదా, కాబట్టి నేను ధర్మాత్ముడిని అంటే పోటీకి రావడం తేలిక. కాబట్టి ఇప్పుడు ఒక కొత్త భూకరింపు ఒకటి తీసుకొచ్చాడు, కొత్త దబాయింపు ఒకటి తీసుకొచ్చాడు. ఏమనో తెలుసా? స్వధర్మో రక్షసాంభీరు. అలా ధర్మాల్లో నిలబడిన వాడిని చూసి భయపడచ్చా? రాముణ్ణి చూసి ఎంత సంతోషపడుతున్నావు, అలా నన్ను చూసి కూడా సంతోషపడు. నేను నా ధర్మం నేను చేస్తున్నాను. ఏమిటి నా ధర్మం? రాక్షసుణ్ణి. కాబట్టి నాకు నచ్చింది ఎత్తుకొస్తాను, నాకు నచ్చితే అనుభవిస్తాను. చూడు ఎంత బాగా చేస్తున్నానో నా ధర్మం. నువ్వు సంతోషించద్దు నా ధర్మం చూసి? ఎంత ధర్మాత్ముడని, నన్ను అనవేం ధర్మాత్ముడని ఏమనాలి? ఎంత ఇప్పుడు ఎవరో ఒక ఆయన ఒక డాక్టర్ గారి దగ్గరికి వెడితే, నాయన నువ్వు ఎక్కువగా తాగేస్తున్నావయ్యా ఆ తాగకూడనటువంటి మద్యాన్ని, అంత మద్యం తాగితే నువ్వు చచ్చిపోతావు. ఇంకా ఎందుకో తెలుసా? ఇదిగో చూడు, గ్లాసులో కొంచెం మద్యం పోసి ఓ 2 క్రిములను అందులో వేసాడు, అవి గిలగిలా కొట్టుకు చచ్చిపోయాయి. చూసావా? అందుకే తాగద్దన్నా. నువ్వు ఎలా చచ్చిపోయావు అలా చచ్చిపోతావు తాగి. ఆయన అన్నాడు అందుకే తాగుతున్నాను, కడుపులో క్రిములు చచ్చిపోవడానికి అన్నాడు. ఇంకెవడేం చేస్తాడే? అంటే తెలియక కాదు, తెలిసి దబాయింపు. అలా స్వధర్మో రక్షసాం భీరు, పైగా భయపడతావి. సర్వధైవన సంశయ గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమధ్యవా ఏవంచైతదు కామాంతు నత్వాం స్పృక్షామి మైథిలి కామం కామశరీరం మే యథాకామం ప్రవర్తతాం. నీయందు కూడా కామ ప్రచోదనమై నీయంత నువ్వు వచ్చి నా పాంపు తేరితే తప్ప నేను నిన్ను భోగించను. నేను భోగించాలనుకుంటే ఎత్తుకొచ్చిన వాడిని బలవంతంగా నిన్ను అనుభవించలేనా? చూడు ఎంత మంచివాడిని, అలా అనుభవించానా? నీ అంత నువ్వు కోరుకోవాలి, నీ మనసు మారాలి, మారి నువ్వు నా పాంపు చేరాలి. అసలు ఈ రహస్యాన్ని వీడికన్నా గొప్పవాడు ఉన్నాడు. యుద్ధకాండలో అడిగాడు, అసలు నువ్వు ఇన్నాళ్ళు ఎందుకురా బతిమాలో కుక్కుట న్యాయంతో అనుభవించకపోయావా అన్నాడంటే, కోడి పుంజు కోడి పెట్టను అనుభవించినట్టు. అంటే వాడన్నాడు, నీ అంత తెలివితేట లేనివాడిని ఏం కానీ ఈ ప్రభుత్వంలో ఇన్నాళ్ళు నడిపిస్తున్నవాడిని, నాకు బ్రహ్మగారి శాపం ఉంది, అలా ఎవరినైనా ఇంకో స్త్రీని కానీ నేను అనుభవిస్తే, ఒకప్పుడు ఒక అప్సరస వెంట ఇలాగే పడితే ఆవిడ వెళ్ళి బ్రహ్మసభలో చెప్పింది నీ వంశంలో పుట్టినవాడు ఇలాంటి పనులు చేస్తున్నాడని, ఇంకొకసారి ఇంకొక స్త్రీని వీడు బలవంతంగా అనుభవిస్తే వీడి తలలు పగిలిపోతాయన్నాడు ఆయన. అందుకనే ఆవిడ మనసు మార్చే ప్రయత్నం చేస్తున్నాను రా అని చెప్పాడు. అది అసలు రహస్యం. అది దాచి అంటాడు, నీ మనసు మారి నువ్వు పాంపు చేరాలి తప్ప నేను నిన్ను బలాత్కరించానా చెప్పు? ఎంత మంచివాణ్ణో చూడు. ఏకవేణీ ధరాశయ్యా ధ్యానం మలినవంబరం అస్థానే వ్యుపవాస్య నైతా న్యౌపయికానితే. ఏకవేణీ ధరాశయ్యాం, ఏమిటో ఒంటి జడ వేసుకుంటావు, ఈ భూమి మీద పడుకుంటావు, అలా ఉంటేనే, అంత ఉపవసిస్తేనే, అంత కృషించిపోతేనే అంత ఇబ్బంది పెడుతున్నాడే. ఇక ఆవిడ కబరీబంధం వేసుకుని పువ్వులు తురుముకుంటే వీడి యొక్క కామానికి హద్దుంటుందా? ఏకవేణి, ఎందుకు ఆ ఒంటి జడ వేసుకుంటావు అంటే, ఆవిడ బాహ్యమునందు దృష్టి లేక ఆంతరమునందు రామోపాసన యందు మాత్రమే దృష్టితో ఉంది. దానివల్ల బాహ్యాన్ని ఆవిడ విస్మరించింది, మర్చిపోయింది. అది కదండి తపస్సు అంటే. కాబట్టి ఆవిడ తపస్సులో ఉందని గుర్తించలేనివాడు కాదు, తాను తపస్సు చేశాడు. తపస్సు చేస్తే తన ఒంటి మీద పుట్టలు పెట్టలేదు ఏంటి? అప్పుడు బ్రహ్మగారు అదేంటో శుభ్రంగా దూకోవద్దా తలకే అన్నారా? మరి ఆవిడ్ని ఎందుకంటాడా అంటే, తెలిసి అయ్యో అలా ఉండకూడదు తప్పు అని ఎలాగో అలా ఆవిడ్ని తన మార్గంలోకి తెచ్చుకునే ప్రయత్నంలో మాట్లాడుతుంటాడు. ఇది ప్రమాదకరమైనటువంటి వాగ్ధోరణి. ఎవ్వరూ అవతల వారి గురించి అంత నీచంగా ఆలోచించి మాట్లాడకూడదు. ఇది దేనికి ప్రతిబింబం అవుతుందో తెలుసా అండి? మీరు ఎదుటి వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారన్న దానికి మీ మాట దానికి ఒక రుజువుగా నిలబడుతుంది. ఇప్పుడు ఆయన చూస్తున్నారు దీన్ని. ఇప్పుడు ఇలా మాట్లాడినందుకు ఇంకా ఇవి చెప్పలా రామచంద్రమూర్తితో. చెబితే ఉత్తర క్షణంలో అసలు ఎలా తరిగెద్దుడు ఆయన. ఊరుకున్నారు. నేను ఆవిడికి ఉపశాంతి కల్పించానని చెప్పి ఊరుకున్నారు.
నిజంగా ఇవన్నీ ఎరిగినవారు కాబట్టే, చూసినవారు కాబట్టే నేనెంత కష్టంలో ఉన్నానో చూసావా, 2 నెలలు వాడు గడివిచ్చాడు, 1 నెలే భరిస్తాను ఇంక ఈ బాధ అంటే, అమ్మ 1 నెల కాదు 1 క్షణంలో తెచ్చేస్తా రామచంద్రమూర్తిని, నన్ను నమ్మమ్మా, ఇప్పుడే వెళ్ళిపోతున్నానన్నారు ఆయన. ఇది తొందరగా వాడి మరణం సిద్ధం అవ్వడానికి వాడి మాట వాడికి పనికొచ్చింది అని. విచిత్రాని చ మాల్యాని చందనాన్య గరువుని చ వివిధాని చ వాసాంసి దివ్యాన్యాభరణాని చ. ఇంట్లోనేమో చక్కగా అంతఃపురంలో అగరు ఉంది, చందనం ఉంది, చక్కటి అనులేపనములు ఉన్నాయి. అవన్నీ నువ్వు శరీరమునకు అలదుకుని మంచి మంచి బట్టలు కట్టుకుని సుఖంగా సంతోషంగా ఎందుకుండవు? ఇదంతే చారు సంజాతం యవ్వనం వ్యతివర్తతే యతతీతం పునర్నైతి శ్రోత శీఘ్రమపామివా. ఈ యవ్వనం నీలో ఉంది కాబట్టి నీ మీద నేను ఆకర్షణ పొందాను. యవ్వనం స్థిరంగా ఉండిపోతుంది అనుకుంటున్నావా? కాలంలో వెళ్ళిపోతుంది. నది ముందుకు వెళ్ళిపోతే వెనక్కి వస్తుందా? కాలంలో యవ్వనం వెళ్ళిపోతే మళ్ళీ వస్తుందా? అప్పుడు అటు రాముడు నిన్ను స్వీకరించాడు, ఇటు నేను ఆశపడేది లేదు, కాబట్టి నువ్వు ఎటు కాకుండా పాడైపోతావు, కాబట్టి నువ్వు తొందరగా నా పాంపు చేరు. ఎంత మభ్యపెట్టే ప్రయత్నం చేస్తాడో చూడండి. లోకేభ్యో యాని రత్నాని సంప్రమజ్యాహృతాని వై తాని మే భీరు సర్వాణి రాజ్యం చైతదహంచతే. నేను లోకంలో ఉండేటటువంటి సుప్రసిద్ధమైన వస్తువులు ఏవే ఉన్నాయో అవన్నీ పట్టుకొచ్చి అంతఃపురంలో వచ్చాను. నువ్వు నన్ను స్వీకరిస్తే నువ్వు వాటిని స్వీకరించవచ్చు. ఒక లేకి లంచగొండి మనస్తత్వం ఉన్నవాడు. విజిత్య పృథివీం సర్వాం నానానగరమాలినీం జనకాయ ప్రదాస్యామి తవ హేతోర్ విలాసిని. అసలు ఆ పిలుపులే అంత మదన వికారంతో ఉంటాయి. ఓ విలాసిని ఎవరికి ఇస్తాట? లోకాలన్నీ గెలిచి నేను తెచ్చిన ఐశ్వర్యం నీ తండ్రి జనక మహారాజు గారికి ఇస్తానన్నాడు. ఇంతకన్నా అన్యాయమైన మాట ఇంకోటి లేదు. ఆయన విదేహ వంశానికి చెందినవాడు, మహాజ్ఞాని. తన మిథిల కాలిపోతుంటేనే తను పట్టించుకోనివాడు. అంతటి మహాజ్ఞానికిట వీడు అన్యాయంగా ఆర్జించినవన్నీ తీసుకొచ్చి జనక మహారాజు గారికి ఇస్తాట. అంటే పుట్టింటి వైపు వాళ్ళకి ఇవన్నీ ఇస్తానంటే ఆ ఆడపిల్ల సంతోషించి లొంగిపోతుందని. అంటే ఆవిడ లొంగిపోదు అన్నది పరమసత్యం. ఆవిడ కాదు, ఈ దేశంలో మన సనాతన ధర్మంలో ఉన్న ఏ స్త్రీ అయినా సీతమ్మే. అలా ఆలోచించిన ఎవడైనా రావణుడే. రావణులు ఉండొచ్చేమో, అలా లొంగిపోయే వాళ్ళు ఉంటారు. అందరూ సీతమ్మలే ఉంటారు. అది ఈ ధర్మం యొక్క గొప్పతనం. అందుకు కదండి సహస్ర ఫణ్ అని 1000 పడగలని ఈ జాతిలో స్త్రీ గొప్పతనాన్ని, వివాహం యొక్క ప్రాశస్త్యాన్ని విశ్వనాథ సత్యనారాయణ గారు 1000 నోళ్లతో ప్రశంసించి 1000 పడగలు రాసుకుని సంతోషించారు. కాబట్టి ఆయన ఈ మాటలు చెప్పి నిక్షిప్త విజయో రామో గత శ్రీర్ వనగోచర వ్రతీ స్థండిలశాయీచ శంకే జీవతివానవ. ఎక్కడో ఇక విజయం పొందుతానన్న ఆశ పూర్తిగా వదిలిపెట్టి ఐశ్వర్యాన్నంతటినీ పోగొట్టుకుని భూషయనం చేస్తూ అరణ్యాల్లో తిరుగుతున్నటువంటి రాముడు అసలు బతికున్నాడో లేడో కూడా తెలియదు. ఆ రాముడు వస్తాడంటామేమిటి? చారుస్మితే చారుదతి చారునేత్రే విలాసిని మనోహరసిమే భీరు సుపర్ణ పన్నగం యథ. ఆవిడేమో అంత సర్దు కూర్చుని ఏడుస్తోంది. ఈయనంటాడు చారుస్మితే, చాలా అందంగా నవ్వుతున్నదానా? ఆవిడ నవ్విందే. చారుదతి చారునేత్రే విలాసిని, ఎన్ని పేర్లు పెట్టి ఆవిడ్ని పిలిచాడో ఆయన లేకి మనస్తత్వాన్ని బయట పెడుతుంది. మనోహరసిమే భీరు సుపర్ణ పన్నగం యథ. ఇదొక్కటి మాత్రం సత్యం చెప్పాడు కాలప్రచోరితుడై. నా మనసుని, నా మనస్సనబడేటటువంటి పావుని నీ యొక్క అందం, నీ యొక్క రూపం, నీ తేజస్సు గరుత్మంతుడిలా తన్నుకుపోతోంది అన్నాడు. నిజమే, ఆయన జీవితం గరుత్మంతుని యొక్క నోట చిక్కిన పామే. ఇది అనుకోకుండా ఆయన నోటి వెంట వచ్చేసినటువంటి మాట. కాబట్టి న రామస్తపసాదేవి నబలేన న విక్రమై న ధనేన మయా తుల్య తేజసా యశసాపివా. రాముడు నాతో తపస్సులో కాని, బలంలో కాని, విక్రమంలో కాని, ధనంలో కాని, కీర్తిలో కాని దేనితోనూ సమానుడు కాదు. సమానుడు కానివాడు కాబట్టి విడిచిపెట్టి నన్ను స్వీకరించు. ఒక వస్తువు కన్నా ఇంకో వస్తువు బాగుంటుంది అంటే స్వీకరిస్తారు తప్ప జీవితంలో ఒక్కమారు మాత్రమే స్వీకరించవలసినటువంటి వస్తువులు కొన్ని ఉంటాయి. అందులో చాలా చాలా ప్రధానం వివాహం. ఒకసారి భార్యని స్వీకరించిన తర్వాత ఇక ఆ శరీరం పడిపోయేంత వరకు ఆవిడే భార్య.
ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి స్వీకరించిన తర్వాత ఇక ఆ శరీరం పడిపోయే వరకు ఆయనే భర్త తప్ప, ఇంతకన్నా బాగుందని ఇంకోరిని స్వీకరించడం, ఇంతకన్నా బాగుందని ఇంకోరిని స్వీకరించడం ఎక్కడో అక్కడ ఉంది ఈ ప్రపంచంలో. అది హేయాతిహేయమైనటువంటి సంస్కృతి. అలా వస్తువుల్ని మార్చుకున్నట్టు టేప్ రికార్డర్ కన్నా వీసీడీ బాగుందని టేప్ రికార్డర్ అవతల బారేసి వీసీడీ కొనుక్కున్నట్టు, ఈయన కన్నా ఆయన బాగున్నాడని, ఈయన కన్నా ఆయన దగ్గర ఐశ్వర్యం ఉందని, ఈయన దగ్గర కన్నా ఆయన దగ్గర సంపత్తి ఉందని భర్తని మార్చడం, భర్త భార్యని మార్చడం ఈ జాతి సంస్కృతి కాదు. 3 ముళ్ళు వేస్తే ఇంకంతే, ఆ 2 జీవితాలు అలా తరించుకోవాల్సింది. అది ఈ దేశ సంస్కృతి. ఈ దేశంలో ఇటువంటి మాట మాట్లాడిన వాడు మొట్టమొదట పుత్రమిత్ర కళత్రాదులతో నశించిపోయాడు అని మీరు రామాయణం వల్ల గ్రహిస్తే, వ్యాలంటైన్స్ డే లాంటి సంస్కృతుల్ని దిగుమతి చేసే ప్రయత్నం ఇక్కడ చెయ్యకూడదు అని కూడా మీరు గ్రహించవలసింది. ఇది రామాయణం యొక్క తీర్పు. ఏ తండ్రి దాన్ని అంగీకరించకూడదు, ఏ తల్లి దాన్ని అంగీకరించకూడదు. అలా అంగీకరించకపోతే మీరు సంతోషించాలి. ఏ పిల్లలకి మీరు అది అంగీకరించకూడదు, చాలా తప్పు. అదేమిటది, నువ్వెవరు, ఆ పని చెయ్యనేకూడదు, అసలు ఆ సంస్కృతే లేదు ఈ జాతిలో అని చెప్పవలే. ఈ జాతికి మాతృదినోత్సవం అని ఎక్కడ లేదు. ఈ జాతిలో ప్రతి క్షణం అమ్మకి నమస్కారమే. ఓ రోజు అమ్మని తలుచుకుని నమస్కారం చేయడం ఈ జాతి లక్షణం కాదు. నువ్వెందుకు స్క్రీన్ మీద చూపిస్తున్నావు అస్తమానం? ఈ జాతి సంస్కృతి కాని దాన్ని కూకటి వేళ్లతో పెళ్లగిస్తున్నారు. ఇది పెద్ద ద్రోహం. ఇదే నేను మీకు మనవి చేసింది. ఆవుని చంపుతూ ఆవుని చెప్పకుండా పావుని చెప్పి చంపడం. ఆవుని చంపుతున్నానంటే చంపనివ్వరని పావుని పేరు పెట్టి చంపేయడం. మూఢనమ్మకాలని పేరు చెప్పి అవి విశాల హృదయాలని తీసుకొచ్చి పిల్లల మీద రుద్ది వాళ్ళ భవిష్యత్తు పాడు చేస్తున్నది మనమే. అమ్మల రోజు ఏమిటండి? అమ్మల రోజు ఉందా? సౌందర్య లహరన్నారు శంకర భగవత్పాదులు. జగన్మాత సౌందర్యం అంటే అమ్మతనం. అమ్మతనం పుట్టినది మొదలు నాభీబంధం తెగిపోతుందేమో కానీ ఆ హృదయ బంధం తెగదు. కట్టెలలో కాలిపోవలసి వచ్చిన కొడుకు పెట్టినటువంటి అగ్నిహోత్రానికి కాలిపోతుంది తప్ప ఆవిడ ఇంకా ఏ అగ్నిహోత్రానికి కాలడాన్ని కూడా ఇష్టపడదు. అమ్మంటే అమ్మ చచ్చిపోవడం అన్న మాట అంటూ ఉంటే ఎప్పుడంటుందంటే, నాన్న నా ఆయుర్దాయం నువ్వు పోసుకొని బతకరా అంటుంది తప్ప నేను బతకక్కర్లేదు నాన్న, నువ్వు బతికితే చాలంటుంది. అటువంటి అమ్మని తలుచుకోవడానికి సంవత్సరానికి ఒక రోజు ఉంటుందే? ప్రతి క్షణం తలుచుకోవడం ఈ జాతి సంస్కారం. లేస్తే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, అవి ఈ జాతి జీవనాడులు. ఒక్కరోజు అమ్మని తలుచుకోవడం, ఒక్కరోజు నాన్నగారిని తలుచుకోవడం, 364 రోజులు తిరస్కరించడం మనకి తెలియదు. రావణుడు ఏమయ్యాడో ఈ మాటని మనం అర్థం చేసుకుంటే ఇటువంటి మాటలు అనే సంస్కృతికి మనం పెంచి పోషించకూడదని కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి పిబ విమర విహర రమస్వభుంచ భోగాన్ ధన నిచయం ప్రదిశామి మీదినీంచ మయిలలలనే యథా సుఖత్వం తైచ సమేత్వలంతు బంధవాస్తే. తాగు, తిను, అనుభవించు, సుఖించు, తిరుగు. ఎందుకు అలా పడుకుంటావు? ఎందుకు అలా బాధపడతావు? ఎందుకు ఆ తపస్సు అంటే ఆవిడ చేస్తున్నది తప్పు, ఈయన బోధిస్తున్నది ఒప్పు అన్న రీతిలో మాట్లాడాడు. ఆ తల్లి తృణమంతరత కృత్వా ప్రత్యువాచ సుచిస్మిత నివర్తయ మనోమత్త స్వజనై క్రియతాం మనః. ఆవిడ ఓ గడ్డిపరక తీసి మధ్యలో పెట్టింది. ఎందుకు గడ్డిపరక పెట్టడం? ప్రధానమైన కారణం ఏమిటో తెలుసా అండి? పరపురుషుణ్ణి ఆవిడ చూసిందో చూడలేదో, కానీ చూడలేదో ఏమో, ఆమె చూసే ఉండలేదు ఆ తల్లి, కానీ మాటలు చెవిన పడ్డాయిగా, ప్రతిస్పందించి జవాబు చెప్తోందిగా. మధ్యలో ఏమీ లేకుండా పరపురుషుడి మాట విని కాముకతతో ఉన్న పురుషుడు మాట్లాడిన మాటకి జవాబు చెప్తోందిగా. తద్దోషం ఒకటి వచ్చిందిగా. మరి ఇప్పుడు దోషం పోగొట్టుకోవడానికి ప్రాయశ్చిత్త కర్మ ఏమిటి? ఉత్తరక్షణంలో దుస్వప్న ఫలితం కూడా పోవడానికి దుర్వా అంటే గడ్డి పరకని ముట్టుకుంటున్నాను అంటాం. గడ్డి పరకని ముట్టుకుంటే దుస్వప్న ఫలితం కూడా నశిస్తుంది అని. కాబట్టి ఇప్పుడు ఆవిడ గడ్డి పరక ఎందుకు ముట్టుకుందంటే పరమధర్మాత్మురాలు కనుక పతి పక్కన లేనప్పుడు కామంతో మాట్లాడిన పరపురుషుడి మాట విని జవాబు చెప్పిన పాపాన్ని పోగొట్టుకోవడానికి గడ్డి పరక ముట్టుకుంది కాదు. తృణమంతరత కృత్వ, ఒక గడ్డి పరకనైనా ముట్టుకుంటానేమో కానీ నిన్ను మాత్రం ముట్టుకోను కాదు. గడ్డి పరక పశువులకి పెడతారు, నువ్వు పశువువి కాబట్టి నీకు ఇదే పెట్టాలి, నువ్వు మనిషివి కావు, నువ్వు రాక్షసుడివి కావు కాదు. ఒక గడ్డి పరక ఎంత తేలికైపోతుందో గడ్డి పరకతో సమానం రా నువ్వు అంటారు. ఇంత లేకి మాటలు మాట్లాడిన నువ్వు గడ్డి పరకతో సమానం అయ్యావు కాదు.
ఒక గడ్డి పరక ఎండిపోయింది కాలిపోవడానికి ఎలా సిద్ధపడిందో అనరాని మాటలు పతివ్రత దగ్గర మాట్లాడి మరణించడానికి సిద్ధంగా నీ పాపాన్ని వండుకొని నువ్వు సిద్ధపడ్డావు కాదు. ఒక గడ్డి పరక మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి రామచంద్రమూర్తి విడిచిపెడితే కాకాసురుడు 3 లోకాలు తిరిగాడు. ఒక గడ్డి పరక రామచంద్రమూర్తి విడిచిపెడితే కాకాసురుడు బతకలేదు. ఒక గడ్డి పరక రాముడు అభిమంత్రిస్తే నువ్వు ఎందుకో పనికిరావు ఏమిటో అనుకుంటున్నావు. ఇది చెప్పడానికి గడ్డి పరక కాదు. ఒక గడ్డి పరకైనా నదీ ప్రవాహంలో వరదలు వస్తే భూమి మీదకి తల వంచి తట్టుకుంటుంది. తల వంచడం చేత కాదు కాబట్టి నువ్వు మాత్రం బతకవు. ఇది చెప్పడానికి గడ్డి పరక ముట్టుకుంది కాదు. ఎన్నో మార్లు వచ్చావు, నీతో మాట్లాడుతున్నాను, గడ్డి పరక పెడుతున్నాను, ఇది ఆఖరి గడ్డి పరక, ఇంకించుమించు నువ్వు రావక్కర్లేదు, నేను మాట్లాడక్కర్లేదు, అయిపోయింది టైం. ఇది చెప్పడానికి గడ్డి పరక. ఇన్ని భావాలు మనసులో ఉన్నాయి. ఇది శుచిస్మిత, శుద్ధమైన నవ్వు నవ్వింది. అందుకని ఆవిడ నవ్వులో కల్తీ లేదు, దగా లేదు, వాడిలా మాట్లాడలేదు, ఉన్న మాట ఉన్నట్టు తల్లి బిడ్డతో మాట్లాడినట్టు మాట్లాడుతోంది. తృణమంతరత కృత్వా స్పృత్యువాచ శుచిస్మిత నివర్తయ మనోమత్త, నీ మనసు తిప్పు అంది. స్వజనే క్రియతాం మనః, నీ భార్యల యందు నీ మనసు పెట్టుకో, ధర్మం అయిపోయింది అంతే. పరకాంత యందు మనసు పెట్టావు, పుత్రమిత్ర కళత్వాదులతో నశించిపోతావు. నీ భార్య యందు నీ మనసు పెట్టుకున్నావు, తరించిపోతావు. కామము ధర్మబద్ధమైంది, కామము ధర్మ వ్యతిరిక్తమైంది ఎప్పుడు? పరకాంత యందు పెడితే. కాబట్టి పెట్టకు, తిప్పు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.